యేసుక్రీస్తు శుభకలిగిన నామములో వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని సంగమా, ప్రశస్తమైన సమయానికి మనం వచ్చాం. ప్రశస్తమైన సమయమనగా ఆకాశమందు ఆశుండైన దేవాది దేవుడు మన మధ్యకు వచ్చి మన మధ్యన ఆశుండై ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన బోరగా నన్ను మలుచుకుని ఆయన మహిమార్థమై ఆయన వాక్కుతో నింపి మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక మనం కూడా వినుటకు వేగిరపడే మనసు కలిగి ఉండాలని దేవుని పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీ హృదయములు మీ మనసులో దేవుని వైపు లగ్నపరచాలని మరొకసారి మనవి చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, పేరు విషయంలో అర్థం చేసుకునేవాడు, బుద్ధి విషయంలో అణచివేయువాడు. పేరు విషయంలో అర్థం చేసుకునేవాడు, బుద్ధి విషయంలో అణచివేయువాడట. అంటే పేరు విషయంలో క్రీస్తుని నమ్మినవాడు అణచివేసే విషయంలో అన్యుడి వలె ప్రవర్తించేవాడు అని అర్థం. అదండి ఏం చెప్తున్నాడు ఇక్కడ. పేరు విషయంలో అర్థం చేసుకున్నాడట. యాకోబు అనే పేరు ఉంటుంది, కానీ పగా ద్వేషము మానదు మనసులో. బుద్ధి ఏం చేస్తుంది? పగని ద్వేషాన్ని పెంచుకుని జీవించమని చెప్తుంది. బుద్ధి కర్మానుసారి అంటారు, అంటే బుద్ధిని బట్టే క్రియలు జరుగుతాయట, క్రియలు చేస్తారట ఆలోచన విధానాన్ని బట్టి. కాబట్టి పేరు విషయంలో అర్థం చేసుకునేవాడు, బుద్ధి విషయంలో అణచివేసేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అణచివేయడం అనేది క్రైస్తవ కుటుంబాల్లోనే కాదు, భూలోకంలో నివసిస్తున్నటువంటి ప్రతి కుటుంబాల్లో ఈ అణచివేసే పరిస్థితులు ఎదుర్కొన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదాహరణకి ఒక క్లాస్ రూమ్లో ఒక కాలేజీలో ఫస్ట్ వచ్చిందనుకోండి ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని అణచివేయడానికి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతాయి. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ రాకుండా అణచివేయడానికి, ఫస్ట్ క్లాస్ రాకుండా. ఏమండి, అలాగే ఒక కుటుంబంలో అన్నదమ్ములు కలిసి ఒక 5-6 కుటుంబాలు ఉన్నాయనుకోండి. ఒక అన్నదమ్ముడు హెచ్చింపబడుతుంటే మిగతా వాళ్ళు అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఏమండి, అక్క చెల్లెల్లో కూడా ఒకరు అభివృద్ధిలో ఉంటే మరొకరు వారిని అణచివేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఏమండి, కన్నబిడ్డల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు బైబిల్లో విషయాలు చూపిస్తాను తప్ప బయటి విషయాలు చూపించను. బయటి విషయాలు చూపించినప్పుడు బైబిల్లో విషయాలు సత్యమే అని మీకు అనిపించినట్లుగా బైబిల్లో ఉన్న కుటుంబాలను కూడా చూపిస్తాను మీకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో చూడండి, మరి అత్తగారు భక్తిలో ఉందనుకోండి, కోడలు అణచివేయాలని చూస్తుంది అటండి ఆ భక్తిని. ఎందుకు అణచివేయాలని చూస్తుంది? మొదటిది అభివృద్ధి చూడలేక, రెండోది ఆ భక్తిని తెలుసుకోక క్షుణ్ణంగానే, మూడోది ఏంటంటే ఏ విధము చేతని అపకీర్తి తేవాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో కొడుకులు కూడా తండ్రి ఎదుగుతుంటే చూడలేరట, తండ్రి ఉన్నత స్థితిని చూడలేరట. కొడుకులు కూడా తిరుగుబాటు చేసి తండ్రి స్థానాన్ని తీసేసి వాళ్ళు పొందుకోవాలని తండ్రికి ఖ్యాతిని అణిచివేసేయాలని చూస్తారట. ఎందుకు ఈ మాటలు మీతో జ్ఞాపకం చేస్తున్నాడంటే, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. మొన్న గుడ్ ఫ్రైడే నాడు ఎప్పుడో కొన్ని మాటల్లో ఏదో మాటలో ఆ మాటలు చెప్పాను మీకు. అత్త కోడలికి, కూతురు తల్లికి, కొడుకు తండ్రికి, ఒక కుటుంబం వారు వారికి శత్రువులు అవుతారని ఒక మాట చూపించాను మీకు. చూపించానా లేదా? చూపించాను లేదండి. నిద్ర వస్తున్నవారు మోకాలేయండి. మీకు ఏదైనా కునుకుబాట్లు వస్తే మాత్రం మోకాలేయండి, 5 నిమిషాలు పర్లేదు. దేవుని స్తోత్రం. కనుక దేవుని సన్నిధిలో ఆ విషయాలు మీకు చూపించాను. అత్త కోడలకి, కూతురుకు తల్లికి, తండ్రి కొడుక్కి విరోధమయ్యే దినాలు మీరు చూస్తారు. వారి కుటుంబం వారికి విరోధులు అవుతారు అని చెప్పేసి, వారు సమాజ మందిరాలకి మిమ్మల్ని అప్పగిస్తారని చెప్పేసి మాటలు మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. మత్తయి సువార్తలో ఉంటుంది ఆ వచనాలు. దేవుని స్తోత్రం. అలాగే ఈ అణచివేసే పరిస్థితులు ఉన్నాయి. కొంతమందిని మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు యోసేపు ఉన్నాడు. ఆయన
యోసేపు ఎంత మంచి భక్తిపరుడు ఉన్నతున్నట్టుగా మనం చదివిన లేఖన భాగంలో దావీదు కీర్తన 15వ అధ్యాయంలో చదివినటువంటి లేఖన భాగంలో హృదయపూర్వక నిజం పలుకువాడే ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడని ఉంది. అట్టివాడు తన చెలికానికి కీడు చేయడం ఉంది, తన ద్రవ్యంకు వడ్డీ కీడని ఉంది, తన పొరుగువానికి కీడు చేయడం ఉంది. అవును కదండి. అంటే అంతటి హృదయపూర్వక నిజం పలికే మనస్తత్వం కలిగి ఉన్నవాడు యోసేపు. కాబట్టి అన్నదమ్ములతో ఎక్కడికి కలిసి వెళ్ళినా వాళ్ళు ఏ చెడు పనులు చేసినా, దేవునికి విరోధమైన పనులు చేసినా తండ్రికి వచ్చి ఫిర్యాదు చేసేవాడు. కారణం ఏంటి? వాళ్ళని కుట్టించాలని కాదు, వాళ్ళని తిట్టించాలని కాదు, వాళ్ళ మీద పగతో కాదు, వాళ్ళకి ఆ పరిస్థితి నుంచి వాళ్ళ హృదయం నుంచి ఆ ఆళ్ళతో కూడిన నాటపాకులు పొగురు చేష్టలు దూరపరిచి భక్తిని నేర్పించాలని. దేవునికి మహిమ కలుగును గాక. కానీ అతను ఆలోచన చేసి మంచి ఉద్దేశంతో ఫిర్యాదు చేస్తుంటే వాళ్ళు చెడ్డగా అనుకుని పగపట్టారు. పగపట్టి అణచివేయడం చూశారు, విషపు చూపు చూశారు. చూశారా లేదా? చూడబట్టే కదా మంచిగా తీసుకెళ్ళి ఏనుగుల గొయ్యిలో దింపివేద్దాం, చంపేద్దాం అని ఆలోచన చేశారు. ఆఖరి వాడు అది మంచి పద్ధతి కాదు, పొరుగు దేశం వాళ్ళు మన పక్క నుంచి వెళ్తున్నారు, వాళ్ళకి అమ్మేద్దామంటే అమ్మేసుకున్నారు. అవునా కదండి. మరి వీళ్ళెవరు? ఒకే కడుపును పుట్టిన వాళ్ళే కదా, అన్నదమ్ములే కదా. మరి అన్నదమ్ములకి పగ వచ్చిందా లేదా? ఎందుకు వచ్చింది పగ? ఎందుకు వచ్చింది విషపు? అందరికంటే ఉన్నతమైన అంగీని కుట్టించాడు. ఎవరు? యాకోబు యోసేపుకి. మా అందరికంటే మంచి వస్త్రం కుట్టిస్తాడా? అదొకటి. మా అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడా? అదొకటి. మా అందరి గురించి ఫిర్యాదు చేస్తే వినేస్తాడా? వినేసి మమ్మల్ని దండిస్తాడా? ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకుని పగబెట్టుకుని యోసేపుని అణసివేయాలని, చంపివేయాలని, వాళ్ళ కుటుంబంలో ఉంచకూడదని, వాళ్ళలో ఒకడుగా చూడకూడదని విషపు చూపు చూసి పొరుగు దేశానికి అమ్మేసుకున్నారు. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేశాడు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో తెలియని యోసేపుని ఆ ఇంటి మీద అధిపతిగా పెట్టి ఆయన కాలు పెట్టిన తర్వాత ఆ దేశాన్ని అభివృద్ధి చేసి కదా, మంచి ధనము ధాన్య సమృద్ధి కలగజేసి ఈ గుర్తింపును రాజు మనసులో ఉంచి ఒక అధిపతిగా ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని అణచివేలన ఎవరి వశంలో ఉంటుంది? అది మనుషుల వశంలో ఉండదు, దేవుని వశంలో మాత్రమే ఉంటుంది. మనుషులు అణచివేయాలనుకున్న వారిని దేవుడు అభివృద్ధి చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కయ్యను హేబేలు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములే. కయ్యను హేబేలు, అవునా? వాళ్ళిద్దరు అన్నదమ్ములే. హేబేలు అర్పణ దేవునికి ఇష్టమైంది, కయ్యను అర్పణ దేవునికి ఇష్టం కాలేదు. కారణం ఏంటి? లోపముతో తీసుకొచ్చాడు కాబట్టి దేవునికి ఇష్టం కాలేదు. అవును కదండి. కానీ తన లోపంతా తెలుసుకోకుండా తిన బలిని అంగీకరించినందుకు దేవుణ్ణి ప్రశ్నించకుండా, దేవుణ్ణి అడగకుండా ఏం చేశాడు? కోపము పగ పెంచుకుని హేబేల్ని చంపడా లేదా? అణసివేసడా లేదా? చూసారా? మీకు ఇందాక ఈ విషయాలు చెప్తున్నప్పుడు అన్నదమ్ములు పగ ఉంటుందా, అణచివేస్తారా అన్నటువంటి ఆలోచనలు మీకు రావచ్చు. వస్తుంది. ఎప్పుడు వస్తుంది? వాళ్ళకి మనకి మంచిగా ఉన్నప్పుడు ఏది ఉండదు. కానీ తేడా వస్తేనే పగ ద్వేషం బయలుదేరుతుంది. చూడండి, బయట వారిలో ఉన్న పగన్నా చల్లారిపోద్దు, కానీ రక్త సంబంధంలో ఉన్న పగ చల్లారదు. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి. బయట వాళ్ళనే మర్చిపోతారు. మీకు అర్థమవుతుందా? రక్త సంబంధంలో ఉన్న పగ ఆరదంత గొమ్మని. అది ఆరాలంటే దైవచిత్తం రావాలి. మీకు ఒకరిని చూపిస్తాను చూడండి. యాకోబు ఏశావులు ఉన్నారు. వాళ్ళకి అన్నదమ్ముల్లో పగ వచ్చిందా రాలేదా? యాకోబు ఎప్పుడైతే ఆశీర్వాదం కొట్టేసి బయటికి వెళ్ళిపోయాడో పగ పెంచుకున్నట్లేదు ఏశావు. మీరు ఊహానాలే. అమ్మా విన్నారు ఈ వాక్యాలు? వింటే ఊహానండి. పెంచుకున్నాడు లేదా? ఎంతకాలం? కనీసం 40 ఏళ్ళు ఆ పగ అలా రగులుకుంటూనే ఉంది. ఆఖరికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ స్వజనుల ఎదుగు నన్ను చేరుస్తున్నావు కదయ్యా, నా బంధువుల దగ్గర నన్ను చేరుస్తున్నావు కదయ్యా అని భార్య బిడ్డలను తీసుకుని, సంతానాన్ని తీసుకుని, సంపదను తీసుకుని యాకోబు 7 మార్లు ప్రార్థన చేసి ఎదుర్కొన్నప్పుడు ఏశావు కఠినమైన మనసుని ప్రేమ కలిగిన హృదయంగా మార్చి ఇద్దరు కూడా క్షేమయోగాలు తెలుసుకుని ఒకరినొకరు కౌగులించుకుని ఏడ్చిన స్థలమే ఈరోజు యెరూషలేం మందిరం కట్టిన యెరూషలేం ప్రార్థనా మందిరం. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. ప్రేమకు చూసారా ఎన్ని సంవత్సరాలు? మరి యాకోబు కనబడితే చంపేయడమే లక్ష్యం అనుకున్నాడు లేదా?
విషపు చూపుతో, పగతో, ద్వేషంతో బ్రతికాడు జీవితకాలం అంతా కూడా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధానంలో మరి ఇంకా చూపిస్తాను మీకు. మొర్దెకై, హామాను వీళ్ళిద్దరు ఎవరు? రాజు సైన్యాధిపతులు ఇద్దరు మంత్రులు. అవునా కదా? చెప్పండి. కానీ ఎవరికి విషచూపు వచ్చింది? మొర్దెకై మీద హామానుకి విషపు చూపు వచ్చి, కపటమైన చూపు వచ్చి, పగను పెంచుకుని రాజు మెచ్చుకోవడం ఇష్టం లేక ఏం చేశాడు? మొర్దెకైని ఉరి తీయాలని ఓ కురిని తయారు చేశాడా లేదా? ఊర్లో కూడా ప్రకటన చేశాడు, మొర్దెకైని ఉరి తీయడానికే ఈ ఉరి కంబని తయారు చేస్తున్నానని. ఆఖరికి ఎవరిని ఉరి తీశారు? హామాన్నే ఉరి తీశారు. మీరు ఎప్పుడు మర్చిపోతారేమో ఈ విషయాలు. మర్చిపోకూడదు దేవుని వాక్యాన్ని. పెట్టులో ఉన్న డబ్బును మర్చిపోయినా పర్లేదు, పక్కోళ్ళకి అప్పిచ్చింది మర్చిపోయిన పర్లేదు. క్రైస్తవుడు విన్న వాక్యాన్ని మర్చిపోతే అంతకంటే దౌర్భాగ్యమైన జీవితం మరొకటి ఉండదు. మర్చిపోతే మళ్ళీ ఆ ఫలాన్ని తెచ్చుకోలేం కదా, దాన్ని మళ్ళీ పొందుకోలేం కదా. అదే అండి, మర్చిపోకూడదండి. వాక్యం అనే దాన్ని మర్చిపోకూడదు. అసలు మరపులేని వాక్యంగా ఉండాలి మనకి, మర్చిపోలేని వాక్యం ఉండాలి. రేపొద్దున బైబిల్ బ్లాండ్ అయినా, సంఘాలన్నీ కూలగొట్టేసినా మన హృదయమే ఒక బైబిల్ అవ్వాలి, మన హృదయమే ఒక ఆలయం అవ్వాలి. మనల్ని మనం స్తుతికి అర్పణ చేసుకోవాలి, ఆరాధన చేసుకోవాలి. మన దేహమే దేవుని ఆలయం అవుతుంది. అప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. చూసారా మరి ఎంతటి పరిస్థితులు? సరే, ఆ స్నేహితుల్లో మొర్దెకై, హామాను స్నేహితులు ఏమండి? హేబేలు, కయీను అన్నదమ్ములు, ఏశావు, యాకోబు అన్నదమ్ములు, యోసేపు అన్నదమ్ములు. ఇలా తోటికోటల్లో కూడా పగలు ఉంటాయి. కొన్నాళ్ళు ప్రేమకుంటారు, కొన్నాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకుని తిరుగుతారు ఊరంతాను. ఏమండి? లేవా పగలు లేవా? ఏమండి? ఎవరావిడ పేరేంటి? శారా మన అబ్రహాం దగ్గర పంపుతుంది కదా సంతానం కోసం. హాగరు. మరి వాళ్ళిద్దరు ఎవరు? ఒక ఆమె తర్వాత ఒక ఆమె తెరాహు కోడలు కదా. అబ్రహాం భార్యలైతే తెరాహుకి ఏమండి కోడలు కదా. ఏమైంది? అవసరం తీర్చుకుంది, ఏదో ఆలోచన చేసిందని పక్క పెంచుకుని కట్టుకున్న భర్త చేత బయటికి పంపించేసింది. కానీ దేవుడు ఏం చేశాడు? చేర్చుకున్నాడు. ఆ వంశాన్ని కూడా అభివృద్ధి చేశాడు. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈ అణసివేసే పరిస్థితులు ఉంటాయి ప్రతి కుటుంబంలో కూడా. దాన్ని మనం తెలుసుకుని మెసులుకుని ముందుకెళ్ళాలి. అబ్షాలోము అంతటి సౌందర్యవంతుడు, దావీదు కంటే అందమైన వాడు అబ్షాలోము. తెలుసండి? అతనిలో లోపమేమీ లేదట. అతనికంటే సుందరమైన వాడు మరొకటి లేడట. అతని 3 కుమారులు, 1 కుమార్తె. కుమార్తె పేరు తామారు. ఏమండి? ఇంతటి అందమైన వాడు ఏం చేశాడు తెలుసా? తండ్రిని అణసివేయాలని తిరుగుబాటు చేశాడు. చూపిస్తాను మీకు వాక్యం చూడండి. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 1-6 వచనాలు చదవండి. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటికై 50 మంది బంటులను ఏర్పరచుకును. ఉదయమున లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టును నిలిచి రాజు చేత తీర్పు పొందుటకై వాద్యమాడు వారి ఎవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరు వాడు అని అడుగుచుండెను. నీ దాసుని నేను ఇశ్రాయేలు గోత్రముల్లో పలానా దానికి చేరిన వాడినని చెప్పగా, అబ్షాలోము, నీ వాద్యము సరిగాను న్యాయంగాను ఉన్నది, కానీ దాన్ని విచారించుటకై నియమింపబడినవాడు రాజునద్ద ఒకడును లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతి అయినట ఎంత మేలు. అప్పుడు వాద్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయం తీర్చుదని చెప్పుచూ వచ్చాను. మరియు తనకు నమస్కారం చేటుకై ఎవడైనా తన దాపునకు వచ్చినప్పుడు అతను తన చేయి చాపి అతన్ని పట్టుకుని ముద్దు పెట్టుకుని వచ్చాను. తీర్పునందుడికై రాజునందుకు వచ్చిన ఇశ్రాయేల్కి అందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేల్ అందరినీ తన తట్టు త్రిప్పుకున్నాడట. చూసారా? అంతకుముందేం జరిగింది తెలుసా? మీరు చదువుకోండి, అవసరం అయితే 14వ అధ్యాయం అంతా కూడా ఆఖరిలో చదువుకోండి. అంతకుముందేం జరిగింది తెలుసా? 3 సంవత్సరాలు రాజునద్దుకు రాడు అబ్షాలోము. కబురు పెడతాడు రాజు దావీదు అబ్షాలోముని రమ్మని చెప్పేసి, నేను రాను, ఎందుకు, నా కోరిక నెరవేరట్లేదు, నా ఉద్దేశం అక్కడ సఫలం అవ్వట్లేదు, నేను రాను అంటే, కాదు రమ్మని చెప్పి నాకు చూడాలని చెప్పుది కబురు పంపిస్తాడు దావీదు. వస్తాడు. వచ్చిన తర్వాత దావీదు ఏం చేస్తాడు తెలుసా? దగ్గరికి పిలుచుకుని ముద్దు పెట్టుకుంటాడు. ముద్దు పెట్టుకుని ఆశీర్వదిస్తాడండి.
అయినప్పుడు కూడా ఇతని మనసులో కపటమైన ఆలోచన. సొంత కుమారుడు, సొంత కొడుకు, ఏమండి, వచ్చిన వారందరిని ఆకట్టుకుని ఇక్కడ నీ న్యాయం వాద్యమాడడానికి, నీ న్యాయం తీర్చడానికి ఎవడనో లేడు, నేను న్యాయాధిపతి ఉండటం నీకు ఇష్టమా కాదా అని ప్రతి ఒక్కరిని అడిగి ఇష్టమే అనిపించుకుని వాళ్ళు చేయి పట్టుకుని దగ్గరికి పిలిచి కౌగులించుకుని ముద్దు పెట్టుకుని దగ్గర చేర్చుకుని ఇశ్రాయేల్ అందరినీ కూడా తన తట్టు తిప్పేస్తున్నట్టు. కొందరినే తిప్పలేదు, దావీదు దగ్గర ఉండేవాళ్ళు మాత్రమే, కొంతమందిని మాత్రమే తిప్పలేదు. అందరికి ఇష్టమైపోయాడట, తన వైపు తిప్పుకున్నాడంట. కారణం ఏంటి? ఇశ్రాయేల్ అందరిని తిప్పుకున్నట్టు రాజ్యం అపహరించాలని కదా, దావీదుని అణచివేయాలని కదా. దావీదు ఎవరో సొంత తండ్రి, కావాలంటే రాజ్యాన్ని ఇవ్వడా? ముందే వాగ్దానం చూసుకుంటు కదా దేవుని దగ్గర. ఇదిగో నేను చనిపోయిన తర్వాత నా కుమారులు ఒక్కడైనను నీ ఇచ్చిన సింహాసనాన్ని అధికారంతో ఏలుబడి చేయాలని వాగ్దానం తీసుకుంటా లేదా దేవుడి దగ్గర? నా సింహాసనం మీద కూర్చొని నీ కుమారులు ఒక్కడైనను ఉండకపోవడన్నాడా లేదా దేవుడు? చెప్పండి అమ్మా, విన్నారు ఈ వాక్యాలు? అన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నెరవేర్చగల సామర్థ్యము శక్తి కలిగినవాడు. కానీ మాటలకు గ్రహింపు లేనివాడు అబ్షాలోము. ఈ లోకరీతిగా తండ్రిని అణచివేయాలనుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 2 సమూయేలు గ్రంథం 16 అధ్యాయం 11 వచనం చదవండి. ఆ పక్కనే ఉంటుంది. చూసారా, ఇక్కడ ఏం జరుగుతుందంటే అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికింది ఏమనగా, నా కడుపును పుట్టిన కుమారుడు నా ప్రాణం తీసి చూచుండగా ఈ బెన్యామీయుడి ప్రకారం చేయుట ఏం ఆశ్చర్యము, వాని జోలికి మానుడని యెహోవా వానికి సెలవు ఇచ్చున్నాడు గనుక వారిని శపింపనీయడని యెహోవా నా శ్రమయు లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపం బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. అంతటి దావీదును అతని వారును మార్గంలో వెళ్ళిపోయారు. అలాగే చెప్పి వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ పక్కన పోవచ్చు, అతని మీదకి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ఇక్కడ షిమి అనే ఒక అతను ఉన్నాడు, దావీదుకి తెలిసిన వాడు, బహు ఇష్టమైన వాడు. అతను ఏం చేస్తున్నాడంటే శపిస్తున్నాడంట, దావీదు ఇలాంటి వాడు, అలాంటి వాడు, చేతకానివాడు, పనికి మాలినవాడు, కొడుకు తిరగబడ్డాడు, వాడు బ్రతుకెందుకు, వాడు యుద్ధము చేయలేడు, చేతులు ముడుచుకుంటాడని శపిస్తున్నాడంట దేవుని నామంలో. శపిస్తుంటే ఆయన అనుసరులు కొంతమంది విని అది వినలేక వారవలేక దావీదు దగ్గర తీసుకొచ్చి చెప్పారట, షిమీని ఎంతో ప్రేమించేవాడు, నువ్వు అభిమానించేవాడివి, ఇదిగో ఇలాగ నీ గురించి చెడ్డ మాటలు పలుకుతున్నాడు అని చెప్పినప్పుడు ఆయన అంటున్న మాట ఇది, నా కడుపును పుట్టిన కుమారుడు నన్ను చంపడానికి ఆయుధం పట్టుకుని వస్తున్నాడు కదా, దండెత్తు వస్తున్నాడు కదా, ఇతను శపించిన వాడు ఈ శపితములన్నీ కూడా నా కుమారుడు చేసే కార్యం కంటే గొప్పవేమీ కావు. అవునా కదా చెప్పండి? మన కడుపును పుట్టిన కొడుకే మనం చంపడానికి వస్తుంటే బయట వాళ్ళు ఆడుకునే మాట మనకు లెక్క లెక్క ఉంటుందా? ఉండదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. అలాగ దుఃఖిస్తున్నాడు దావీదు, ఏడుస్తున్నాడు. తన జీవితంలో దేవుడిని నమ్మిన తర్వాత సింహాసనం మీద కూర్చున్న తర్వాత దావీదు కన్నీరు కార్చడం ఎప్పుడు చూడలేదండి. నేను లేఖనాల్లో చూడలేదు, చరిత్రలో లేదు, దేవుడు కూడా చూడలేదు. ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు విజయమే, ఎప్పుడు సంతోషమే. కానీ తాను ప్రేమించినటువంటి బెత్షెబా కడుపున పుట్టిన అబ్షాలోము ద్వారా ఈరోజు కన్నీరు వస్తుంది. ఎందుకో తెలుసా? ఆ రోజు బెత్షెబాతో చేసిన పాపానికి దేవుడు కన్నీరు కార్చాడు. కారలేదా? నన్ను పిలిచిన నిర్లక్ష్యం చేశాడు. యుద్ధము జరుగుతుంటే తాపీగా కూర్చుని మేడగదిలో ఉండి ఆమెను చూసి మోహించి ఆమె భర్తను చంపించి ఆమెను వశపరచుకున్న దేవుడు ఏడవలేదా? చూసారా, దేవుని సందర్భంలో ఏదైనా నిర్లక్ష్యంగా నువ్వు విన్నా వాక్యాన్ని, నిర్లక్ష్యంగా ప్రవర్తించినా, ఇది దేవుని మాట కదని అనుకున్నా, దేవుని మాట నిజంగా తీసుకున్నా, దాని నిమిత్తమై మనం ప్రేమించిన వారి యొద్ద నుంచి మనకు దుఃఖం కలుగుతుంది. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. దావీదు కుమారుడు అందరికంటే కూడా సుందరమైన వాడు అండి అబ్షాలోము. మహా తెలివైన వాడు, ఒక లోపం కూడా లేదండి. 3 సంవత్సరాలకు ఒకసారి వస్త్రాన్ని కట్ చేసుకున్నాడట. ఏది? తల వెంట్రుకల్ని, వస్త్రాన్ని కాదు, క్షమించాలి, తల వెంట్రుకలు కట్ చేసుకున్నాడంట. ఆ తల వెంట్రుకలు కట్ చేసుకోవడానికి రమ్మని పిలిచినప్పుడు 3వ సంవత్సరం వచ్చినప్పుడు ముద్దు పెట్టుకున్నాడండి దావీదు. ఎంత గొప్ప సంగతి! ఎప్పుడైనా సరే సంఘంలో ఉన్న బిడ్డలు సంఘం గురించి చెడ్డ చెప్పకూడదండి. దానికి మించిన దుఃఖము దైవజనుడికి మరొకటి ఉండదు.
కుటుంబంలో తల్లిదండ్రుల గురించి బిడ్డలు ఎప్పుడు కూడా చెడ్డ సాక్ష్యం చెప్పకూడదండి, తిరగబడకూడదండి. దాన్ని మించిన ఆవేదన మరొకటి ఉండదు. అవునగా చెప్పండి. ఈ షిమెయి అన్నవాడిని ఎంతో ప్రేమించాడు దావీదు. ఈరోజు చెప్పిస్తున్నాడంటే అక్కడ ఏమర్థం చేసుకున్నాడు? నా దగ్గర తిన్నవాడు, నా దగ్గర పెరిగినవాడు, నా దగ్గర తాగినవాడు, నా దగ్గర పట్టుకున్నవాడు నన్ను చెప్పిస్తాడా అని అనుకోలేదు. యెహోవాని చేత చెప్పింపవలసిన దానికి దేవుని చిత్తమైందేమో వాడిని చెప్పించినవ్వండి, వాడు జోలికి వెళ్ళద్దు. మీరు చూసారా? దేవుని మనసు నీకుంటే నాకుంటే ఇలాగ అనుకుంటాం మనం. మనకి ఎవరి కీడు తలపెట్టినా, ఎవరి మన మీద చెడ్డ మాటలు పలికినా, నిందలు వేసినా, దేవుడు ఒకవేళ అతని ద్వారాగా చెప్పించడము, నన్ను ఆత్మీయంగా బలపరచడానికి, నా కుమారుడు నా పట్ల చూపించేది ప్రేమ ద్వేషమా, నా కుటుంబం నా కుమారుడు పట్ల నా పట్ల ఎలాగుంది, నా సంఘము నా పట్ల ఎలాగుంది, నా గ్రామం నా పట్ల ఎలాగుంది, నా కొడుకులు నా పట్ల ఎలాగున్నారు, నా కూతురు నా పట్ల ఎలాగున్నారు అన్నటువంటి ప్రేమను రుజువు చేయడానికే వాడి చేత చెప్పింపు చేస్తున్నాడేమో దేవుడు. కాబట్టి వాడి జోలికి వెళ్ళొద్దు అన్నాడు. మనం ఏమనుకుంటాం? ఎదటి వారి ద్వారా ఏదైనా కీడు జరుగుతుంటే, నిందలు వస్తుంటే, కొంచెం ఏదైనా కోళ్ళు వస్తుంటే, కుక్కలు వస్తుంటే వాటిని బట్టి కయ్యాలు ఒప్పుకుంటాం. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మనం ఓర్చుకునే మనసు కలిగి ఉండాలి. దావీదు ఓర్చుకోవడం లేదా? ఒకటే అనుకున్నాడంటే, నా కడుపును పుట్టిన కుమారుడు నన్ను చంపడానికి వస్తున్నాడు, ఈ షిమెయి చెప్పించే శపథంలో నాకు లెక్క అని అడిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. సొంత కుమారుడు ఎప్పుడైతే అణచివేయాలనుకున్నాడో, రాజ్యాన్ని తీసుకోవాలనుకున్నాడో, పక్కోడికి అవకాశం కలిగిందా లేదా? దావీదు దగ్గర తిన్నవాడికి ఉన్నవాడికి అవకాశం కలిగింది. వాడు చెప్పిస్తున్నాడు ఇది తిన్నానా. కాబట్టి సంగమును గూర్చి, సత్యమును గూర్చి మనం ఎప్పుడు సత్యమునే చెప్పాలి. అణచివేసే మనుషులు ఉన్నారండి. అన్నదమ్ములు ఎదిగితే అన్నదమ్ములు అణచివేస్తారు, అక్కచెల్లెలు ఎదిగితే అక్కచెల్లెలు అణచివేస్తారు. ఏదో రకంగానే అభివృద్ధి చూడలేక, నీ అభివృద్ధిని చూడలేక అణచివేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు కూడా చాలా విషయాలు వచ్చాయి మందిరం కట్టిన తర్వాత అణచివేసేయాలని. అక్కడ కట్టేశారు, ఇక్కడ కట్టేశారు, ఇలా కట్టేశారు, అలా కట్టేశారు, ఎలా కట్టేశారు, ఎలా కట్టేశారు, ఇలాంటి పరిస్థితులు. కొంతమంది నాయకుల దగ్గర కూడా విన్నాను నేను మాటలు. దేవుడే వాళ్ళని మౌనంగా ఉన్నాను, వాళ్ళని అణచివేసి సమాధానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అభివృద్ధి అవుతుంటే ఈ లోకంలో జనాలు చూడలేరండి. కాబట్టి మన అభివృద్ధి మనకే దేవునికే కనబడాలి తప్ప మనుషులు కనబడినట్టు ఉండకూడదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఆస్తి కలిగి ఉండు, అంతస్తు కలిగి ఉండు, ఇల్లు కలిగి ఉండు, బంగారం కలిగి ఉండు, వెండి కలిగి ఉండు, ఏసీ రూమ్ కలిగి ఉండు, కానీ దాన్ని బయటి ప్రజలకు ప్రకటన చేయొద్దు, చూపించడం చేయొద్దు, బహిర్గతం చేయొద్దు. ఏమీ లేనివాడు వాళ్ళే ఉండాలి. సమయం వచ్చినప్పుడు అన్నీ ఉన్నవాడు వాళ్ళు దేవుని నామాన్ని మహింపరచాలి. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. ఒక సమయం వస్తుంది, ఈ క్రైస్తవుల్లో ఎవడైనా ఒక 50,000 రూపాయలు, వాళ్ళు 2 లక్షలు పెట్టి ఇతనికి ఆపరేషన్ చేయించగలివాడు ఎవడైనా ఉన్నాడా? తినో కూడా క్రైస్తవుడే. ఉంటే బయటికి రండి అన్నప్పుడు అప్పుడు వెళ్ళాలి 5 లక్షలు పెట్టుకుని బయటికి. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. నేనున్నానని, అది దేవునికి మహిమ. ఏంటి నువ్వా? నీ దగ్గర 5 లక్షలు ఉన్నాయా? ఎప్పుడూ సరైన బట్టేసుకోవడం చూడలేదు, మెడలో గొలుసు చూడలేదు, అప్పుడు అట్టుకెళ్ళాలి చిన్న పెట్టితోటి బంగారం. దేవుని స్తోత్రం. అదండి ఇష్టం దేవునికి. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. దావీదు తాలూకా కొడుకే దావీదు తాలూకా అభివృద్ధిని చూడలేక అణచివేయడానికి, చంపివేయడానికి ఇశ్రాయేలు అందరినీ తిప్పివేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి అక్కడ 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదవండి. అక్కడ ఇంకా కూడా చాలా బలంగా ఉంటుంది. అక్కడ దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతను బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రం హతము చేసి జనులందరూ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు కనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు పెద్దలకందరికీ యుక్తముగా కనబడ్డదట. చూసారా? ఈ మాట ఎవరు చెప్తున్నారు? అబ్షాలోముకు సలహా ఇస్తున్నాడు. ఎవరు? అహీతోపెలనే దావీదు దగ్గర మంత్రి. చూసారా? ఇప్పుడు ఎవరికి దగ్గర అయ్యాడు? తన శత్రువైనటువంటి కొడుకు దగ్గర అయ్యాడు, అబ్షాలోముకు దగ్గర అయ్యాడు. దగ్గర చేసుకున్నాడు, కౌగులించుకుని ముద్దు పెట్టుకుని. ఏం చెప్తున్నాడు? ఇదిగో దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు. చూసారా? రాజు తాలూకా బలము, బలహీనత, డబ్బు, ధనము, కొన్ని సీక్రెట్స్ సెక్రటరీకి తెలివా? ముఖ్య
దాసుడు తెలితే కదా, అలాగే అహీపేతోలు ముఖ్య దాసుడు దావీదుకి. కాబట్టి దావీదు ఆ రోజు చాలా అలసట పొందున్నాడంట. తిరిగి తిరిగి పాపం కొండలెక్కి మెట్టలెక్కి అతని చుట్టూ ఉన్న జనులందరినీ పోగు చేసుకుని వాడు ఇస్తాడు, ఆయుధములు పట్టుకొస్తాడు, వాడి చేతులు చనిపోయకుంటే మనం పారిపోదామని పారిపోతూ అలసిపోయిన సమయంలో ఆ సమయాన్ని ఆ పరిస్థితిని గుర్తించి, ఇదిగో నీ తండ్రి అయిన దావీదు అలసట పొందున్నాడు, ఇప్పుడు నువ్వు సెలవిచ్చినట్లయితే 12,000 మందిని నేను సైన్యంను తోడుకుని వెళ్ళి నేను దావీదుని పట్టుకుంటాను, బంధిస్తాను. దావీదుని ఎప్పుడైతే పట్టుకున్నానో ఆ చుట్టూ ఉన్న జనులందరూ పారిపోతారు. ఎప్పుడైతే పారిపోతారో దావీదు మన వశం అయిపోతాడు, రాజ్యం మన వశం అయిపోద్ది. ఈ ఆలోచన నీకు నచ్చినట్లయితే దీన్ని నేను జరిగిస్తానని అబ్షాలోముతో చెప్పాడు అహీతోపెలు. ఈ చెప్పినటువంటి ఆలోచన, ఈ దురాలోచన ఇశ్రాయేల్కి అందరికీ, ఇశ్రాయేల్ సమాధి పెద్దలందరికీ, అధిపతులకి అబ్షాలోము కూడా యుక్తమైందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైందండి? యుక్తమైపోయిందంట. అంటే మంచిదైంది. దేవునికి మహిమ కలుగును గాక. మంచిదవబట్టి వాళ్ళందరూ ఒప్పుకున్నారటండి. చూసారా, దావీదు బలహీనంగా ఉన్నాడని తెలుసుకుని ఆ బలహీనత మీద దెబ్బ కొట్టాలని, దావీదుని బంధించాలని తనకు ఇష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి అనుచరుడు, మంత్రి, దావీదు మంత్రే ఈ సలహా ఇచ్చాడు. చూసారా, ఎప్పుడు కూడా మన గుట్టు కానీ, మన లేమి కానీ, మన బాధ కానీ దేవునికి మనకి తప్ప, భార్యకి మనకి తప్ప బిడ్డలు కూడా చెప్పకూడదు. బిడ్డలు చెప్తే లోకు అయిపోతాం. ఇటు బతుకింతే పుస్తకాలు కొనలేడు, ఇటు బతుకింతే పంటకు బట్టలు కొనలేడు, ఇటు బతుకింతే ఫీజు కట్టలేడు అన్నటువంటి ఆలోచనలు కలగనివ్వకూడదు. మనం కడతామనే చెప్పాలి. ప్రార్థన చేసుకోరా, ఫీజు కట్టాలో, బట్టలు కావాలో, ఉన్నత చదువు కావాలో ప్రార్థన చేసుకో, నువ్వు దేవుడిని నా చేతులు నింపుతాను, నేను కడతానని చెప్పాలి. మన బలహీనత ఎప్పుడు కూడా చెప్పకూడదు ఎవరు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధానంలో ఈ కుట్ర ఆలోచన అంట ఇశ్రాయేలుకి అబ్షాలోము కూడా అందరికీ యుక్తమైందంట, మంచిగా అయిందటండి. సంఘం అన్న తర్వాత, కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న లోపాలు ఉంటాయి, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. అవేమి కూడా ఎక్కడ కూడా మనం మాట్లాడుకోకూడదండి. ఎప్పుడు కూడా మనం ఒకటే చెప్పాలి, మీ గురించి ఎవరైనా అడిగితే నా బిడ్డలు చాలా మంచి వాళ్ళని చెప్పాలి, మన బిడ్డలు చాలా మంచి వాళ్ళని చెప్పాలి. నా గురించి ఎవరైనా అడిగితే మా దాసుడు చాలా మంచివాడు, ప్రేమ కలిగిన దాసుడు, యథార్థమైన బోధ చేతని మీరు సాక్ష్యం చెప్పాలి. అంతే, అది మన ఘనత. మిమ్మల్ని గొప్ప చేయాలి, నన్ను మీరు గొప్ప చేయాలి, మన ఇద్దరం కలిసి దేవుని గొప్ప చేయాలి, దేవుడు మన ఇద్దరినే గొప్ప చేయాలి, అభివృద్ధి చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఇది యుక్తమైందటండి. మీకు ఆ మాట నేను చూపిస్తాను చూడండి. 15వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఈ అహీపేతోలు ఎవరో చెప్తాను, మీకు అక్కడ రాయబడి ఉంది. 15వ అధ్యాయం 12వ వచనం చూడండి. చూసారా, అహీపేతోలను దావీదు యొక్క మంత్రిని చదవండి. చాలండి. చూసారా, ఇక్కడ దావీదు మంత్రం చెప్పానా, ఆ వచనాన్ని చూపించాను మీకు. ఈ అహీపేతోలు ఎవరంట? దావీదు ముఖ్యమైన మంత్రి. చూసారా, మన ఇంట్లో ఉన్న గుట్టు ఏదన్నా బయటకు వెళ్ళిందంటే మన వాళ్ళని బట్టి వెళ్తుంది బయటికి. అర్థమవుతుందా? నీ కోడలను బట్టే నీ కుటుంబానికి అపకీర్తి వస్తుంది, నీ కొడుకుని బట్టే నీ కుటుంబానికి అపకీర్తి వస్తుంది. నీ గురించి ఇతరులు మాట్లాడుకోవడానికి వాళ్ళే అవకాశం ఇస్తారు. కాబట్టి మరి ముఖ్యంగా ఒక దగ్గర అంటాడు, నీ కౌగిట్లో పండుకున్నట్టు నీ భార్య దగ్గర కూడా నువ్వు నోరు జాగ్రత్తగా ఉంచుకుని మాట్లాడమని చెప్తాడు యెహెజ్కేలు గ్రంథంలో. పురుగు వాడిని అసలు నమ్మొద్దు అంటాడు, నీ సోదరుని నమ్మొద్దు అంటాడు, నోరు కాపెట్టుకోమంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి దురాలోచన చేశాడో చూసారా. బలహీనత సమయంలో అపవాది మిమ్మల్ని ఎక్కడ బలహీనపరుస్తాడు? నీ దైవజనుడు బలహీనుడు అయ్యాడనుకో, నీ దైవజనుడే బలహీనుడు అయ్యాడు, నీ దైవజనుడే ప్రమాదానికి గురయ్యాడు, నీ దైవజనుడికే కాలు ఇరిగిపోయింది, అతనికే ఇప్పటికీ స్వస్థత లేదు, 3 నెలల 15 రోజులు అయింది, అతని చేత నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకేం స్వస్థత వస్తుంది అన్నటువంటి బలహీనమైన ఆలోచన కలిగిస్తాడు మీకు. అందుకే చాలామంది ఏమవుతుందో తెలుసా, దైవజనుడు బలంగా ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, హోదా ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు పొగుడుతారు, మంచిగా ప్రార్థన చేయించుకుంటారు. బలహీనత అయితే ఎవరు ప్రార్థన చేయించుకోరు. అది జరుగుతుందో లేదో సంఘంలో మీరు ఆలోచన చేసుకోండి, మీ హృదయంలో ఆలోచన చేసుకోండి. ఎంతమంది వారం వారం ప్రార్థన చేయించుకుని వెళ్తున్నారో, ఎంతమంది ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోతున్నారో. అసలు దేవుని సందుకు వచ్చాక దైవజనుడి దగ్గర ప్రార్థన చేసుకోకుండా ఏ విశ్వాసీ వెళ్ళరండి. ఎవరో ప్రార్థన పరులైన వారు, బాధలు లేనివారు, ఇబ్బందులు లేనివారు మాత్రం వెళ్ళిపోతారు. అవునగా చెప్పండి.
ఇప్పుడు వైద్యం దగ్గరికి వెళ్తామండి. వీళ్ళు ఎందుకు వెళ్తాం వైద్యం దగ్గరికి? దేవుని దగ్గరికి ఎందుకు వస్తాం? దేవుడు తన యొద్దకు వచ్చి వారిని చేర్చుకునేవాడని, ఒక ఫలం ఇచ్చేవాడని, విడుదల ఇచ్చేవాడని, అభివృద్ధి చేయవాడని, ఆశీర్వదించేవాడని గమనించి వస్తాం మనం. మనకి ఏ అవసరత లేదా? ఉంటే ఎందుకు మనం ప్రార్థన చేయించుకుని వెళ్ళట్లేదు? మీరు ప్రార్థన చేయించుకుని వెళ్ళకపోయినా అనుదినం ముమ్మారు మీకోసం ప్రార్థన చేస్తున్నాం మేము. ఇది దైవజనుడికి బలహీనత బలమా? చెప్పండి మీరు. బలహీనత బలమా? మీ అబ్బాయి మీ మీద తిరగబడుతుంటే మీ మాట వినకపోతే బలహీనత బలమా మీకు? మీరు కాదు, వీళ్ళు చెప్పలేమండి. చెప్పండి. మీ అబ్బాయి మీ మీద తిరగబడుతున్నాడంటే మీ మాట వింటలేదు, మీకు బలహీనత బలమా? పక్కింటోడు మాట వింటున్నాడు, చెప్పండి. బలహీనతే కదా అది. దైవజనుడి యొక్క హృదయంలో ఉన్నటువంటి వేదన ఎలాగ ఉంటుందంటే, హృదయం సంతోషంగా కదా దేహము ఆరోగ్యంగా ఉంటుంది. అవునక చెప్పండి. ఇలాంటి బలహీనతలు మాకు ఉంటాయి. ఎందుకు ఈ పిల్లలు ఇలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు? ఎందుకు విన్న వాక్యం చెప్పలేకపోతున్నారు? ఎందుకు ఆరాధన రాలేకపోతున్నారు? ఎందుకు నేను చెప్తుంది సత్యమే చెప్తున్నాను కదా, వాక్యానికి ఎందుకు లోపట్టలేదు? ఎందుకు ప్రార్థన చేయించుకుని వెళ్ళట్లేదు వీళ్ళు? ఒకనొక టైంలో మేము వైజాగ్ నుంచి వచ్చినప్పుడు ఎంత ప్రేమగా చూసేవారు. 15 ఏళ్ళ కాలంలో వారం వారం వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయించుకుని వెళ్ళేవారు, ఎలా గౌరవించారు వారు మమ్మల్ని, ఎలా కారు దగ్గరకు వచ్చి సాగనంపేవారు, ఎలాగ ఆటో దగ్గరకు వచ్చి సాగనంపేవారు ట్రైన్ మీద వెళ్ళినప్పుడు. అందుకే మన వారం మాట్లాడాడు, మీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది, మీరు మొదటి ప్రేమనే విడిచిపెట్టారు. మీరు మానవ మనసు పొంది ఆ మొదటి ప్రేమను మరలా పొందుకుని వచ్చేసి, లేదంటే మీ దీపస్తంభాన్ని తీసివేస్తాను. దీపస్తంభం అంటే ఏంటి? ఇక ఆత్మలో ఆరాటం ఉండదు. వాక్యం అంటే విశ్వాసం అనేది పెద్దగా ఉండదు. ఏముందలే ప్రార్థన చేసుకుని మనం కూడా చేసేసుకోవచ్చు. మధ్యవర్తి గురించి చెప్తాను వచ్చేవారు మీకు. ఎవరిని బట్టి మీ ప్రార్థన వింటాడో దేవుడు. అసలు మధ్యవర్తి లేకుండా ఇశ్రాయేలు ప్రజలు విడిపింపబడ్డారా? లేదే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి కొన్ని సంఘాల్లో విశ్వాసులు కూడా దైవజనుని యొక్క ఆత్మను ఆర్పివేసేవారుగా ఉన్నారు. అతను ఉజ్జీవాన్ని ఆర్పివేసేవారుగా ఉండాలి. దైవజనులు కూడా విశ్వాసుల యొక్క ఆత్మల్ని వాళ్ళు బలహీనపరిచే వరకు కూడా ఉంటారు. ఎందుకు? వారు సొంత పనులు చేయించుకుంటారు. ఎప్పుడైనా ఏనాడైనా సొంత పని నేను చేయించుకున్నాను మీ చేత? ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి ఎవరైనా మా సొంత పని చేస్తారా? దేవుని పని నిమిత్తమే మిమ్మల్ని పిలుస్తాం, అందులో కూడా మీరు ఏకీభవించలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అణసివేసే మనసు అంత కరెక్ట్ కాదు. మనం ఎవరిని అణసివేసేలేము. అందరినీ అణసివేసేవాడు దేవుడు, అభివృద్ధి చేయవాడు దేవుడు. మనం ఎవరిని అణసివేయాలన్నా, ఎవరిని కృంగజేయాలన్నా అది మన వల్ల కాదు, కానీ దేవుని వల్ల సమస్తము సాధ్యమే. ఆమేన్.